నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 25, 2025 శుక్రవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:57 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:31 వరకు. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 11:41 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 8:43 వరకే. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 6:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:56 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:21 నుండి తెల్లవారి 5:09 వరకు. అమృత గడియలు రాత్రి 2:07 నుండి తెల్లవారి 3:33 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:49 నుంచి 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఈరోజు ఏప్రిల్ 25, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశిలో ఉండే ఉద్యోగస్తులకు సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన ప్రాజెక్ట్స్లో కనుక మీరు భాగస్వామ్యం తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే రీక్యాప్ చేసుకోవాలి, అనగా తిరిగి పునఃపరిశీలన. కనుక మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, లేదా కాలేజీలకి టెస్ట్ కోసం వెళ్ళాలన్నా, పోటీ పరీక్షలకు వెళ్ళాలన్నా, దేనికైనా సరే ఒక్కసారి రీక్యాప్ చేసుకొని అప్పుడు కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా, అంటే అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. మెంటల్ టెన్షన్స్ కానీ, తీవ్రమైన ఒత్తిడి కానీ అవన్నీ ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే అనుకూలంగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక శుభవార్త అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు సమకూరే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మరి ఒక విశిష్టత, ఈరోజు మీకు ఏదైనా సంబంధాలు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మాకు సంబంధం తప్పిపోయింది అని బాధపడుతున్న సమయంలో వారు తిరిగి ఒప్పుకునే ప్రయత్నము ఈరోజు చేస్తారు. ఆ శుభవార్త మీరు ఈ రాశిలో ఉండేవారు వినబోతున్నారు. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కార్యం చేయడం కోసం కానీ, నిర్ణయం తీసుకోవడానికి కానీ ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అప్పటికప్పుడు నిర్ణయాలు కనుక, అంటే స్పాట్ డెసిషన్స్ తీసుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే ఆ సమయంలో మీకు ఇది బాగుంది అని అనిపిస్తే కనుక వెంటనే నిర్ణయం తీసేసుకోండి, ఆలోచన చేయకండి. అది మీకు ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఫలితాల కోసము, అంటే మీరు ర్యాంకులు సాధించాలి అంటే కనుక ఇంకొంత ఎక్కువగా కృషి చేయవలసిన సమయం ఈరోజు. వ్యాపారస్తులకు చూసుకుంటే పాత ఖాతాలు ఈరోజు వసూలు అవుతాయి. ఎవరైనా గతంలో మీకు ఎగవేసినా లేదా క్రెడిట్ పెట్టినా అవన్నీ తిరిగి ఈ సమయంలో మీకు వసూలు అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఎవరికైనా ధనము ఇవ్వాలన్నా చేబదులుగా కానీ లేదా మాట మీద కానీ ఇచ్చే ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట తగ్గించుకొని, చిన్న చిన్న రుగ్మతలే ఉన్నాయి తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి.
అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దల మాట, అంటే మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే పెద్దలను అడిగి నిర్ణయం తీసుకోండి. లేదు అంటే కనుక మీకు మంచి చెప్పే వాళ్ళ నిర్ణయం మాట తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి ఎన్ని చదువుకోగలరో అన్ని చదువుకుని ఏదైనా పని మీద కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకోవడంతో పాటు మీరు వదిలేసిన రెస్పాన్సిబిలిటీస్, అంటే మీరు ఏ క్యాడర్ అయితే వదిలేస్తారో ఆ క్యాడర్కు సంబంధించిన ప్యాచ్ వర్కులు కూడా ఈ సమయంలో మీరు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అది మీ పై యజమానులు మీకు ఆపాదిస్తారు. అంటే కొత్త బాధ్యతలతో పాటు పాతవి కూడా ప్యాచప్ చేయవలసిన అవసరం ఈరోజు కనపడుతోంది. విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మీరు గురువులను సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒక్కసారి గురువులను సంప్రదించి ఆ ప్రయత్నం చూసుకోండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు మిశ్రమంగా ఉంటాయి తప్ప పెద్దగా ఏది నష్టం కానీ ఏది లాభం కానీ ఈ రోజైతే కనపడలేదు. పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు, అంటే గతంలో ఉన్నవి తిరిగి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు కానీ లేదా మాట పట్టింపులు కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలిరంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. బుధుడి యొక్క అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని చదవండి. ఏ పని ప్రారంభించాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా సక్సెస్ సాధించుకు రావాలన్నా ఈ మంత్రం చదువుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బదిలీలైనా అవుతాయి లేదా కొత్త అవకాశాలైనా వస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్ కానీ లేదా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని ఆలోచన ఉన్న వాళ్లకు ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోగా మీ క్రింది స్థాయి ఉద్యోగులతో గొడవలు ఏర్పడే అవకాశము, వారి వల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులందరూ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నీటికి సంబంధించిన జలదోషము అంటారు, అది ఏమైనా మీకు ఉన్నదేమో జాగ్రత్తలు తీసుకోండి. అయితే బాడీలో పెయిన్స్ కానీ లేదా వాపులు కానీ వచ్చే అవకాశము, మరికొంతమందికి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ మీద ప్యాచెస్ కానీ ఆకస్మికంగా కనపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఇంటి పెద్దల యొక్క నిర్ణయమే ప్రధానంగా పెట్టుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, క్రీమ్ కలరు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చంద్రాయ నమః. దీన్ని యథాశక్తి చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు కూడా తీసుకోవాలంటే కనుక ఈ మంత్రాన్ని చదువుకుని తీసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన వాతావరణము, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అవకాశము మీరున్న స్థాయిలో గోచరిస్తోంది. తర్వాత విద్యార్థులకు చూసుకుంటే మీ యొక్క సిలబస్ మీద ఫోకస్ పెట్టండి. కేజీ నుంచి పీజీ విద్యార్థులు తప్పనిసరిగా మీకు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో దాని మీద, అంటే మీ యొక్క ప్లాన్స్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త మార్కెట్ను మీరు అన్వేషించాలి, అంటే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ మార్కెట్ మీకు సరిగా లేదు, ఇక్కడ మీ వస్తువులు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు కొత్తగా ప్రయత్నం చేసి వేరే ప్రాంతంలో కనుక మీ ప్రోడక్ట్స్ని కానీ మీ యొక్క వస్తువులను కానీ తీసుకువెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేసినట్టయితే విశేషమైన లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. బద్ధకించకుండా ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే బంధువులతోనూ స్నేహితులతోనూ ఈరోజు ఉల్లాసంగా హాయిగా గడిపే అవకాశం కనబడుతోంది. దీనికి మినహా ఇతరత్రా ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో లేవు. అయితే మీకు కలిసి వచ్చే రంగులు నారింజ రంగు, పసుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సూర్యాయ నమః. దీన్ని యథాశక్తి
చదువుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి పని సాధించుకోవాలన్నా, ఆగిపోయిన పనులను మొదలు పెట్టుకోవాలన్నా, మీరు ఏ పని చేయాలన్నా ఈ మంత్రాన్ని చదువుకుని చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అదే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు పని మీద మీకు చాలా ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశము, టార్గెట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము, మరికొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత విద్యార్థులకు చూసుకుంటే మీరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక స్పష్టత, క్లారిటీ అనేది మీరు తెచ్చుకుంటేనే తప్ప మీ రంగంలో మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నతం నుంచి అంటే మీ యొక్క ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వినియోగదారులు కావచ్చు, లేదా మీ పై అధికారులు కావచ్చు, ఇలాగ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళ దగ్గర నుంచి మీకు మద్దతు రావడంతో పాటు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ ఉన్నతికి కారణమవుతారు. వారు ఎవరో గుర్తించి వారి మాటకు విలువివ్వండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ, రుగ్మతలు కానీ, తీవ్రమైన పరిణామాలు కానీ ఎదుర్కొనే అవకాశము ఈరోజు కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనము కలిగే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. ఏ పని మీదైనా బయటికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని ఆ పని చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తులను చూసినట్టయితే స్థిరత్వం కలిగే అవకాశాలు, అంటే మీరు ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా డైలమాలో ఉన్న వాళ్ళైతే కనుక మీరున్న స్థానంలో ఈరోజు మీరు స్థిరంగా ఉండబోతున్నారు. నిరభ్యంతరంగా హాయిగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇన్నాళ్ళు ఉన్న డైలమా కానీ, సంశయం కానీ ఈ రోజుతో తీరిపోతుంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ పొందుతారు. క్యాంపస్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, విదేశాలకు వెళ్ళాలి అని గతంలో మీరు అనుకుని వదిలేసినవి ఇప్పుడు అక్కడి నుంచి శుభ వర్తమానాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాని తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు అంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేసి ఆ ధనం గురించి మర్చిపోయినట్టయితే కనుక అది ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా నీరు తాగే ప్రయత్నం చేయండి. బీపీకి సంబంధించి, షుగర్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న శుభకార్య సూచన ఒకటి కనబడుతోంది. ఒక శుభ వర్తమానం కూడా మీ బంధువుల దగ్గర నుంచి కానీ, మిత్రుల దగ్గర నుంచి కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఏ పని సాధించుకోవాలన్నా ఈ మంత్రాన్ని కనుక చదువుకుని వెళ్ళినట్టయితే కనుక విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు విలువైన సలహాలు మీకు గుర్తింపు తేవడము, మీకు ఐడెంటిఫికేషన్ ఇవ్వడము, దాని మూలకంగా మీకు ఏదైనా ప్యాకేజీ పెరగడం కానీ, లేదా ప్రమోషన్ కానీ, ఉన్నతమైన పదవి కానీ వచ్చే అవకాశము మీ రంగాల్లో ఉన్న వాళ్లకు కొంతమందికి గోచరిస్తోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే తక్కువ టైంలోనే మీరు సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే హస్తకళల వ్యాపారస్తులకు ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపుకు సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. తరువాత మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా, సానుకూలమైన ఫలితం పొందాలన్నా ఈ మంత్రాన్ని చదువుకుని వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఈరోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పవచ్చు. మీరు ఏ పని చేయాలన్నా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఫలితము మీకు ఉత్తరోత్తర కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. వ్యాపారస్తులకు లాభాల కోసం కావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే ఆ పనులు చేసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చాలా శక్తివంతంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. కుటుంబపరంగా చూసినట్టయితే
ధనలాభాలు కుటుంబ పరంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులు కోర్టులో ఉన్నట్టయితే మీ పరంగా వచ్చేందుకు శుభవార్త ఈరోజు మీరు వినబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పూర్వ ప్రతిష్ట, పూర్వ వైభవము తిరిగి మళ్ళా పొందుతారు. అంటే ఏలినాటి శని ప్రభావంలో మిమ్మల్ని కొంతమంది కించపరిచినా, హీనపరిచినా, ఇన్సల్ట్ చేసినా ఈ సమయంలో తిరిగి వాళ్ళ తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళా తిరిగి మీరు ఇదివరకు ఎలా ఉన్నారో ఆ వైభవంతో తిరిగి కొనసాగే అవకాశము శని భగవానుడు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్టే ఇక్కడ పని చేస్తుంది తప్ప ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే నూతన వ్యాపార మార్గాలు మీరు అన్వేషించాలి. పాత పద్ధతిలోనే మేము వ్యాపారం చేస్తాము అంటే కనుక అది కొంచెం వెనకబడే అవకాశం ఉంది. కొత్తగా ఈ రోజుకు సంబంధించి అప్ టు డేట్గా ఎలా వ్యాపారస్తులు లాభపడుతున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన మార్గాలు మీరు కూడా అవలంబిస్తేనే ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఉన్న స్థానంలోనే ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రశాంతంగా ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, ఎరుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అధికారులతో మిశ్రమ అనుబంధాలు. అంటే కొంతమంది అధికారులు మిమ్మల్ని ఇష్టపడచ్చు, మరి కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకంగా చూడొచ్చు. ఈ ఒక్కరోజు మీరు ఓర్పుతో సంయమనంతో కనుక మెలిగినట్టయితే తదుపరి రోజు నుంచి మంచిగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు సాధన చేస్తేనే, కష్టపడితేనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎఫర్ట్ పెట్టండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీకు ఈరోజు విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి. అది ఎందుకు ఏమిటి అనేది ఆలోచన చేసి తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎక్కువగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కాస్త ఉద్రిక్తతలు, ఇంట్లో గొడవలు, తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, లేనిపోని అపోహలు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. కొన్ని సద్దుమణగడం కోసమైనా లేదా మీకు మనశ్శాంతిగా ఉండడానికైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తుల్ని కనుక చూసినట్టయితే అవకాశాలు ఈరోజు మీకు చాలా ఎక్కువగా వస్తాయి. అది ప్రమోషన్స్ కోసం కావచ్చు, ఏరియర్స్ కోసం కావచ్చు, లేదా వేరే కొత్త ఉద్యోగాల్లో కావచ్చు. ఏదైనా సరే మీకు అవకాశాలు అందిపుచ్చుకునే రోజు శుభదినము ఈరోజు. అయితే విద్యార్థులకు మోటివేషన్ అంటే మీ యొక్క స్కిల్స్ బయటపడే అవకాశము. మీరు ఎక్కడైనా క్యాంపస్లో కానీ లేదా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా మీ డ్రీమ్స్ సాధించుకోవాలన్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు ఆదాయము ఆశాజనకంగా ఉండబోతోంది. ఇంకా కొంచెం పెంచుకోవాలి అంటే కనుక, వినియోగదారులను పెంచుకోవాలి అంటే కనుక మీ యొక్క వస్తువుల్లో నాణ్యతను కనుక పెంచుకున్నట్టయితే వినియోగదారులు అట్రాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు బయటపడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీదైనా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా సాధించుకోవాలన్నా కనుక ఈ మంత్రాన్ని చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు చెప్పదగిన మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, మంత్రాలు. నమస్తే.